RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. స్త్రీ సంక్షేమం గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి భూమిని గ్రామంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ గతంలో తన కుమారుడి జన్మదిన వేడుకలు విజయవాడలో తన ఇంట్లో జరిగితే తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో చిందులు అని సాక్షిలో వార్త రాశారు. తరువాత నిజం బయటపడ్డాక కేసు పెట్టాక సాక్షి మీడియా ప్రతినిధి క్షమాపణలు కోరిన సంగతి జ్ఞాపకం చేశారు. తన శాఖ పరంగా ఒక ఇంజనీరు ఏసీబీకి దొరికితే దాని మీద కూడా లేనిపోని రాతలు రాశారు. గిరిజన మహిళ అంటే అంత చులకన అని ఆక్రోశం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలపై సహించేది లేదన్నారు. ఆర్ఓ ప్లాంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాలు ఒక్కటైనా చేశారా? ఎక్కడైనా చేశారా? ఒక రోడ్డు, ఒక కాలువ, ఒక ఆర్ఓ ప్లాంట్, ఒక టాయిలెట్, ఏదైనా చిన్నపిల్లలు తినడానికి ఒక ప్లేటే ఇవ్వలేను మీరు ఉట్టికి ఎగనమ్మ స్వర్గానికి ఎగుతుందట. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే ఎస్టీలు కదా, గిరిజనులు కదా, పైగా ఆడావిడి కదా, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో. ఊరుకోను. ఒక గిరిజన మహిళనే నేను నా ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా గాని మీరు నా మీద అవాకులు చవాకులు మాట్లాడినా, నా శాఖ మీద మాట్లాడినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఏదో చెప్తున్నారే మీరు, సాక్షి పేపర్ ఆయన మీద కేసు పెట్టానని. పెట్టాను, పెట్టినా. మరి మీరు గత సంవత్సరం ఏం చేశారు? నా కొడుకు పుట్టినరోజు నేను విజయవాడలో చేసుకుంటే మీరు తిరుపతిలో చింద్రని రాశారు. అదే తిరుపతిలో నేను కంప్లైంట్ పెడితే తిరుపతి వెంటనే మీకు ముట్టికాయలు వేశారు, ఇక్కడ జరగలేదు అని. అప్పుడు వెంటనే మీ సాక్షి విలేకరు వచ్చి నాకు క్షమాపణ చెప్పాడు. అది మీకు గుర్తులేదా? ఎన్నిసార్లు రాస్తారు నా మీద? మా శాఖ పరంగా ఒక ఇంజనీరు ఏసీపీకి దొరికితే అది నాదా తప్పు? అప్పుడు రాశారు, ఇప్పుడు మళ్ళీ మీరు రాశారు. రాసి మీరు మీకు ఇష్టానుసారంగా రాసి మీరు ఖండనివ్వమంటే 5వ పేజీలో ఇచ్చి నా గురించి రాయాలంటే భారీ ఉత్సాహంతో 1వ పేజీలో రాస్తారా? నేనెందుకు ఊరుకుంటాను? పెట్టారు కేసు. మీరు ఇష్టానుసారంగా నా మీద, నా కుటుంబం మీద మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఊరుకోను కూడా. ఎందుకు ఊరుకోవాలి? నేను ఒక గిరిజన మహిళని మీరు కావాలని మాట్లాడుతూ నన్ను అవమానపరచాలని, నన్ను హేళన చేయాలని, నన్ను మానసికంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు మీరు, మీ పేపరు, మీ ఛానల్, మీరును. కాబట్టి నేను కేసు పెడతాను. అది నా హక్కు. రాజ్యాంగంలో ఒక మనిషికి మనస్తాపం జరిగితే కేసు పెట్టొచ్చు. మీరు కాదు నిరూపించుకోండి. మీరు ఎందుకు రాస్తున్నారు నా మీద? అనవసరంగా ఎందుకు రాస్తున్నారు? ఇప్పుడు ఇన్ని పేపర్లు ఉన్నాయి, ఇన్ని ఛానల్ ఉన్నాయి, ఎందుకు నేను మాట్లాడట్లేదు వాళ్ళ మీద? మీ మీద ఎందుకు మాట్లాడుతున్నాను? మీరు రాస్తున్నారు కాబట్టి అబద్దాలు. మీరు అబద్దం, మీ పేపర్ అబద్దం, మీ ఛానల్ అబద్దం, మీ బ్రతికే అబద్దం. కాబట్టి మళ్లీ చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. నా మీద గానీ, నా కుటుంబం మీద గానీ మీరు ఇష్టానుసారంగా రాసిన, ఇష్టానుసారంగా చూపించాను, నేను ఊరుకునే ప్రసక్తి లేదు. ఒక గిరిజన మహిళ అంటే మీకు అంత చులకనా? అంత చులకనగా మీకు నచ్చాడు చేస్తారా? కాబట్టి నేను చెప్తున్నాను, నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ఒక గిరిజన మహిళ అన్నంత మాత్రాన నన్ను చులకన చేసి మాట్లాడినా, నన్ను చులకన చేసి రాసినా ఊరుకునే ప్రసక్తి లేదు. మరొకసారి హెచ్చరించి థ్యాంక్ యూ వెరీ మచ్.